హాయ్ అండి. నేను శిరీష. వెల్కమ్ టు శిరీషాస్ మీమా వంటిల్లు. మనం ఇప్పటిదాకా బీరకాయ, టొమాటా, దొండకాయ రోటి చట్నీలయితే ట్రై చేశాం కదా! అలాగే చింతకాయ రోటి పచ్చడి కూడా ట్రై చేయండి. చాలా బావుంటుంది. వేడి వేడి అన్నంలో నూనె వేసుకొని కలుపుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది. అలానే ఇది చేయడం కష్టమేం కాదండి. చాలా ఈజీగా 5 నిమిషాల్లో చేసేసుకోవచ్చు. ఇప్పుడు ప్రిపరేషన్‌లో ముందుగా కడాయి పెట్టుకొని స్టవ్‌ని సిమ్‌లో పెట్టుకోండి. ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్‌ని వేసుకొని దానిలోకి 3 టేబుల్ స్పూన్ల వరకు ఆవాలు, ఒక టేబుల్ స్పూను మెంతులు వేసుకోవాలి. అలా వేసుకొని వేయించుకోవాలి. నేనైతే ఇక్కడ స్టవ్ వెలిగించడం మర్చిపోయాను. అందుకే ఇప్పుడు వెలిగిస్తున్నాను. కాస్త నూనె కాగిన తర్వాత అవి చిటపట అయిన తర్వాత ఆవాల్ని చిటపటలాడే వరకు వేయించాలి. ఆవాలు, మెంతులు చక్కగా వేగాలి. అవి వేగినప్పుడు మనకి వాసన కూడా వస్తుంది. అలా వాసన వచ్చిన తర్వాతనే ఒక 15-20 వరకు మీ టేస్ట్‌కి తగ్గట్టుగా, మీ కారానికి తగ్గట్టుగా ఎండుమిరపకాయలను కూడా వేసుకోండి. అవి కొంచెం క్రిస్పీనెస్ వచ్చేలా పలుకు పలుకుగా వేగుతున్నట్టుగా తెలుస్తుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారబెట్టుకోవాలి. ఈలోపు మనం ఫ్రెష్‌గా నేను ఒక 200 గ్రాముల వరకు చింతకాయలు నీట్‌గా కడిగి శుభ్రం చేసుకొని, కొద్దిగా క్లాత్ పెట్టి తుడిచేసుకొని, బౌల్‌లో పెట్టుకొని రెడీ చేసుకున్నాను. ఇప్పుడు మనం రోటి పచ్చడి కదా చేసుకుంటున్నాం. అందుకని చెప్పి మనందరికీ ఇళ్లల్లో జనరల్‌గా గ్రనైట్ లేకపోతే క్వార్ట్జ్ ప్లాట్‌ఫార్మ్స్ ఉంటున్నాయి. దాని మీద మనం డైరెక్ట్‌గా రోల్ పెడితే పాడైపోతాయి కదా! అందుకే క్లాత్ పెట్టి దాని మీద చిన్న రోల్‌ని పెట్టి దాంట్లోకి కొద్ది కొద్దిగా చింతకాయలను వేసుకొని ఇలా కొట్టాలి. అప్పుడేంటంటే మనకిప్పుడు శీతాకాలంలో వచ్చే చింతకాయలు కాబట్టి లేతగా ఉంటాయి కాబట్టి వీటిలో మనకి చింతపిక్కలనేవి ఉండవండి. జనరల్‌గా మనకి కొంచెం ముదిరిన తర్వాతయితే వాటిలోకి చింతపిక్కలొస్తాయి. అందుకని చెప్పి వాటిని తీసేయాలి. ఈ చింతపిక్కలనైతే ఇప్పుడొచ్చే వాటినైతే తీయక్కర్లేదు. ఇవి లేతగా ఉన్నాయి. మనకి లేతగా ఉన్నాయో లేదో ఎలా తెలుస్తుందంటే, ఆ చింతకాయలను కొడుతున్నప్పుడే మనకు తెలిసిపోతూ ఉంటుంది. చూసారు కదా! నేనది వీడియోలో కూడా మీకు ముందు ముందు చూపిస్తాను. స్కిప్ చేయకుండా చూడండి. ఇలా మొత్తం చింతకాయలన్నిటిని కూడా కచ్చా పచ్చాగా ముందు దంచుకోవాలి. ఇలా ఎందుకు దంచుకుంటామంటే, మనం డైరెక్ట్‌గా మిక్సీలో వేస్తే మిక్సీలు పాడైపోతాయండి. ఎందుకంటే వాటికి అంత కెపాసిటీ ఉండదు వాటికి. బ్లేడ్ అనేది పాడైపోతుంది డైరెక్ట్‌గా వేస్తే ఆ రఫ్‌నెస్‌కి. అందుకని చూసారు కదా! ఇలా కచ్చా పచ్చాగా దంచుకోవాలి. ఇది చింతకాయ పిక్క. ఇది చాలా లేతగా ఉండడం వల్ల చింతకాయలు, పిక్కలు కూడా అలా అసలు చింతకాయల్లాగే ఉంటాయి. మనకసలు టేస్ట్ కూడా సేమ్ అదే టేస్ట్‌లో ఉంటాయి. అందుకని చెప్పి ఇవైతే నిలవ పచ్చడికి పనికిరావండి. కేవలం మనం ఒక మామూలుగా తినడానికి మాత్రమే చేసుకుంటే బావుంటాయి. నిల్వ పచ్చడైతే బూజు పట్టేస్తుంది. ఇవి ఎక్కువ కాలం నిల్వ ఉండవు. లేతకాయలైతే నిల్వ ఉండవనమాట. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని చల్లారి పెట్టుకున్నాం కదా పోపుని, దాన్నంతటిని కూడా మిక్సీ జార్‌లోకి తీసుకొని మిక్సీ చేసుకోవాలి. ఇది తక్కువగా ఉంటుంది కాబట్టి మనకి ఐటెమ్ అనేది చిన్న మిక్సీ జార్‌లోకి తీసుకుంటే తొందరగా పొడనేది మెత్తగా అవుతుంది. బాగా మెత్తగా రుబ్బుకోవాలిది. మనకి ఈ కారం అనేది ఎంత మెత్తగా ఉంటే అంత బావుంటుంది పచ్చడనేది. దీన్నంతటిని కూడా మిక్సీ జార్‌లో మిక్సీ చేసేసుకోండి. చూపిస్తున్నాను కదా వీడియోలో. ఇలా మెత్తని పొడిలా చేసుకోవాలి. అప్పుడే టేస్ట్ అనేది బావుంటుందండి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా! చింతకాయలను దంచుకొని వాటన్నిటిని కూడా నేను ఒక పెద్ద మిక్సీ జార్‌లోకి నెమ్మదిగా వేసుకోవాలి. ఇలా మొత్తం అన్నీ వేసేసుకోవాలి. ఇప్పుడైతే ఇవి నలిగేటప్పుడు మనకి ప్రాబ్లమ్ అయితే ఉండదు. మిక్సీ జార్ కూడా పాడవకుండా ఉంటుంది. దీనిలోకి ఇప్పుడు ఒక ఫుల్ టేబుల్ స్పూన్ వరకు ఉప్పుని వేసేసుకోండి. దాని తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపుని వేసుకోవాలి. పసుపు ఎందుకు వేసుకుంటాం అంటే వాటి వగరు వాసన అనేది రాకుండా ఉంటుంది మనకి. చింతకాయల్లో కొంచెం వగరు వగరుగా అనిపిస్తాయి కదా! దానికోసం. దాని తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు బెల్లాన్ని, ఒక పచ్చిమిర్చిని కూడా వేసుకోండి. మీరు కారం తినే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే గనక 4, 5 పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు బావుంటుంది. నేను ముందే చెప్పాను కదా! ఇది నిలవ పచ్చడి కాదని. అందుకే పచ్చిమిరపకాయలు కూడా వేస్తున్నాను. టేస్ట్ కూడా బావుంటుంది. పచ్చిమిరపకాయల టేస్ట్ కూడా బావుంటుంది ఎండుమిరపకాయలతో పాటు. చూసారు కదా! మిక్సీ అంతా ఇలా పట్టేసుకున్న తర్వాత, మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కారం ఉంది కదా! అది కూడా వేసేసుకొని, మొత్తం అంతా మిక్సీ చేసేసుకోండి. ఒక్కొక్కసారి చిన్న మిక్సీలోనో, ఒక్కొక్కసారి పెద్ద మిక్సీలోనో అవుతుందండి. కానీ వీలైనంత వరకు మెత్తగా మిక్సీ చేసుకోవాలి. చూసారు కదా! ఇలా మెత్తగా మిక్సీ చేసుకుంటేనే మనకి పలుకులు పలుకులుగా ఏమీ తగలకుండా ఉంటుంది. మన అన్నంలో కలుపుకున్నప్పుడు టేస్ట్ అనేది బావుంటుందనమాట. మొత్తం మనం మిక్సీ జార్‌లో మిక్సీ పట్టేసుకున్నాం. అంతా మెత్తగా అయిపోయింది. దీన్నంతటిని కూడా పక్కన పెట్టుకొని, ఇప్పుడు పోపు కోసం స్టవ్‌ని వెలిగించుకొని, కడాయిలోకి ఒక 7 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్‌ని వేసుకోండి. ఇంకా కావాలంటే ఇంకొంచెం కూడా ఎక్కువ వేసుకోవాలి. దీనికి ఆయిల్ అనేది ఎక్కువ పడుతుందండి. ఎంత ఆయిల్ ఎక్కువ వేస్తే పచ్చడి అంత టేస్టీగా ఉంటుంది. చింతకాయ పచ్చడికి ఎక్కువగా అబ్జార్బ్ చేసేస్తుంది ఆయిల్‌ని అంతటిని కూడా. అందుకే ఎక్కువ ఆయిల్ పడుతుంది. దాంట్లోకి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ వరకు ఆవాల్ని, హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఇంగువ వేసుకొని స్టవ్‌ని వెంటనే ఆఫ్ చేసేసుకోండి. ఎందుకంటే నూనె ఆల్రెడీ కాగిపోయి ఉంటుంది. ఆవాలు టపటపా పేలుతున్నప్పుడు
చిటపటలాడుతున్నప్పుడు ఇంగువ కూడా వేసేసుకుంటే ఇంగువ కూడా వేగిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకుని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మిక్సీ పట్టుకున్న చింతకాయ పచ్చడి ఉంది కదా! అదంతా కూడా ఇందులో వేసేసుకుని పోపంతా కూడా కలిసేలాగా నూనె, ఇంగువ అన్నీ అంటేలాగా శుభ్రంగా కలిపేసుకోవాలి. చూసారు కదా! ఇలా మొత్తం అంతా కలిపేసుకోవాలి. ఎప్పుడైనా సరే మనం ఇది అంతే మనకి 15-20 రోజుల వరకు నిల్వ ఉంటుంది. ఒక డబ్బాలో పెట్టుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని మనం తింటున్నప్పుడు ప్రతిసారి కూడా కొంత బౌల్‌లో కొంచెం కొంచెంగా తీసుకొని దాంట్లో కొద్దిగా కాచిన నూనె వేసుకుంటూ తింటే ఫ్రెష్‌గా కూడా ఉంటుంది. దీని టేస్ట్ అయితే ఏం మారదండి. 20 రోజులైనా అలానే ఉంటుంది. మనకిది 20 రోజుల వరకు అయితే నిల్వ ఉంటుంది. కొంతమందికైతే ఒక్కొక్కసారి ఇప్పుడుకున్న చలి ప్రకారం అయితే నెలలు కూడా నిల్వ ఉంటుంది. చూసారు కదా! చింతకాయ రోటి పచ్చడి. మీ అందరికీ నా వీడియో నచ్చినట్టయితే లైక్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్‌ని ఫాలో చేయండి.